అమ్మ సర్పంచ్కి చాలా మంది ఉన్నారు, అందరి సమస్య మీ మద్దతు కూడా ఇస్తే మంచిది వచ్చి, అది మీ ఇష్టం. ఓకే, మనంతా మన గిరిజన గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు కనుక మా ముగ్గురు సర్పంచ్లు ఇక్కడే ఉన్నారు. మీరు కూడా మా మద్దతుని, అవును, మా మద్దతు చేస్తున్నటువంటి కార్యక్రమం రహదారి సమస్య పరిష్కారం కోసం చేస్తున్నారు. మీ మద్దతు కూడా ఇస్తే మంచిదని తెలియజేస్తున్నాం. మేము అక్కడ రావడానికి టైం పడుతుంది కదా, మీరు అటు నుంచి వచ్చండి, ఏదైనా ఆటో పెట్టుకొని వచ్చండి అని చెప్తా ఉన్నారు. రోడ్డు ఇంకా మీరు తాకోడు బందమాపు రోడ్డు వెళ్తే అది రోడ్లాగే కనిపించదు. అందుకేంటంటే దీనికి సంబంధించి మన ఎంపీడీఓ గారు, డిఈ గారు కూడా మనం మాట్లాడతారు. సైలెంట్గా ఉండండి. అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు సంబంధించిన సమస్య ఏంటంటే అడదేవి దాకూరు పంచాయతీ డి రామవరం సంబంధించి తీసుకొచ్చి రహదారి కూట మనం ఆగిపోవడంతో 3 పంచాయతీలు దాదాపు 23 గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారి మీదుగా తిరిగే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎట్పిక్స్ వేసి వదిలేయడంతో మెటల్ మొత్తం లేచిపోవడంతో దుమ్ము ధూళి వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున సంబంధించిన అధికారులు స్పందించి మధ్యంతరం నిలిచిపోయిన 8 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామని చెప్పి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ఈ 23 గ్రామాలకు సంబంధించి రహదారి సంబంధించి రైల్వే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ వర్క్ జరిగింది 2023లో. 23లో శాంక్షన్ జరిగింది, 24లో పని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వెండర్ లక్ష్మీపతి రాజగారిని ఆయనకి మొత్తం 2 స్పెల్స్లో 98,000, 32,000 30 ఎప్పుడు కూడా ఎంతవరకు అయితే